చెరువులో ఇరుక్కున్న కార్మికులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. వీరంతా చెరువు మీదుగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం జరుగుతున్న కొలతల కోసం వెళ్లారు. అయితే చెరువు మధ్యలో కార్మికుల బోటు చెడిపోయింది. తిరిగొచ్చేందుకు 9 మంది టెన్షన్ పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో హైడ్రా ఆపదమిత్ర టీం అందరినీ ఒడ్డుకు తీసుకొచ్చింది. పాత బస్తీ జూ పార్క్ దగ్గరలోని మీరాలం ట్యాంక్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. రోజులాగే నిన్న మీరాలం చెరువులోకి బోటు సాయంతో వెళ్లారు అధికారులు, కార్మికులు. సాయంత్రం చీకటి పడ్డాక తిరిగి రావాల్సిండగా వాళ్లు ప్రయాణించే బోట్ ఇంజిన్ ఫెయిల్ అయింది. అప్పటికే చీకటి పడ్డంతో ఆందోళనకు గురయ్యారు. మెకానిక్ బృందానికి ఫోన్ చేయగా బోట్ ఒడ్డుకొస్తేనే ఇంజిన్ మరమ్మత్తు చేయగలమని చెప్పారు. బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా ఉన్న గుర్రపు డెక్క బోటును ముందుకు కదలనీలేదు. ఒక పక్క చెరువులో మొసళ్ల భయం ఉండడంతో అంతా టెన్షన్ పడ్డారు. బోట్ లో వాళ్ళు డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించారు. అక్కడి నుంచి హైడ్రా డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు. రెస్క్యూ చేయడానికి రాత్రి సమయం కావడంతో చెరువులో గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో లోపల చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చడం కష్టమైంది. సెల్ ఫోన్ లైట్లతో చెరువులో చిక్కుకున్న వాళ్లు తమ ఆచూకీ చెప్పగా టార్చ్ లైట్లతో డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ముందుగా 4గురిని డిఆర్ఎఫ్ బోటులో ఒడ్డుకు చేర్చారు. మిగిలిన వారిని కూడా తీసుకువెళ్తాం, కంగారు పడొద్దని చెప్పారు. రెండోసారి వెళ్లి మిగిలిన 5గురిని కూడా తీసుకొచ్చారు.